ఎందుకు ఇలా పనిచేస్తుంది, అందరూ ఒకలాగా పనిచేయాలిగా చట్టం అని చెప్పేసి నోటీసులు ఇచ్చింది అటు హైడ్రాకు, జిహెచ్ఎంసీకి, నీటిపారుదల శాఖకి. చూద్దాం మరి దీనికి హైడ్రా అదేవిధంగా జిహెచ్ఎంసీ నీటిపారుదల శాఖ అధికారులు ఎలాంటి సమాధానం ఇస్తారో, ఆ నోటీసులకి ఎలా స్పందిస్తారో మనం చూడాలి. అమరావతి కాదు విజయవాడ రాజధాని, ఇది జగన్ గారు మరి మధ్య మొన్ననేమో మావిగాని అన్నారు. అంటే నిన్న ఉన్న మాట మళ్ళీ ఈరోజు ఉండట్లేదు, ఈరోజు నైట్ ఉన్న మాట చెప్పిన మాట మళ్ళీ రేపు మార్నింగ్ వరకు మళ్ళీ వేరే మాట్లాడుతున్నారు. జగన్ సంచలన వ్యాఖ్యలు, రాజధానిపై మరోసారి స్పందన, విజయవాడలో మీడియాతో వ్యాఖ్యలు. సో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి కాదు విజయవాడ మన రాజధాని అని పేర్కొంటూ రాజధాని వ్యవహారంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. విజయవాడలో క్రాంతి కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, అమరావతి కాదు వాస్తవానికి విజయవాడ మన రాజధాని, అందరం ఇక్కడే ఉంటాం, మన కళ్ళెదుడే పోలీస్ స్టేషన్, సిపి, డీజీపీ, ముఖ్యమంత్రి సో జగన్ గారు ఏదైతే వ్యాఖ్యలు చేయడం జరిగిందో ఇప్పుడు ఈ వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం చాలా అంటే చాలా సంచలనంగా మారినాయి, చాలా వైరల్గా మారుతున్నాయి. మొన్ననేమో మావిగాడ్ అని చెప్పేసి ప్రస్తావించారు జగన్ గారు. ఇది మచిలీపట్నం, విశాఖపట్నం, అదేవిధంగా గుంటూరు అని చెప్పేసి మావిగాడ్ అని చెప్పడం జరిగింది. నిన్న సాయంత్రం కూడా తర్వాత రోజు కూడా ఈవినింగ్ మళ్ళీ వేరే ఏదో మాట్లాడారు. మళ్ళీ నిన్న మాట్లాడుతూ రాజధాని అమరావతి కాదు విజయవాడ మన రాజధాని అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే దీనిపైన ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అటు వైసీపీ క్యాడర్ కూడా అంటే ఈ విషయం పైన చాలామంది అటు కూటమి ప్రభుత్వ కార్యకర్తలు కావచ్చు, నాయకులు జగన్ ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఏంది ఒకసారి ఈయనకు నిలకడ ఉండదా అని చెప్పేసి చెప్తా ఉన్నారు, పూటొక మాట మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పేసి ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో దీన్ని అటు వైసీపీ క్యాడర్ కూడా తిప్పికొట్టలేకపోతుంది. ఎందుకంటే మొన్ననేమో ఆ విధంగా అన్నాడు మావిగాడ్ అని చెప్పేసి, నిన్ననేమో విజయవాడ అంటున్నారు. ఇంతకు ఏది రాజధాని అనేది ఒక క్లారిటీ ఉందా మన నిగతకు అనేటువంటి భావన కలుగుతుంది వైసీపీ క్యాడర్లో అని చెప్పుకోవచ్చు. మన కళ్ళెదుటే పోలీస్ స్టేషన్, సిపి, డీజీపీ, ముఖ్యమంత్రి, హోంమంత్రి కార్యాలయాలు ఉన్నాయి. ఇంత సమీపంలో ఈ ఘటన జరిగిన బాధిత కుటుంబానికి న్యాయం జరగలేదు, రాజధానిలోనే స్పష్టంగా ఒక రాకెట్ నడుస్తుందని వ్యాఖ్యానించారట. ఓకే, చూద్దాం మరి దీనికి మరి కూటమి నాయకులు మరి ఏ విధంగా స్పందిస్తారు. భారత ఆర్థిక అభివృద్ధిపై జపాన్ విశ్వాసం, దశాబ్దంలో 10 ట్రిలియన్ యోన్ పెట్టుబడుల లక్ష్యమంట. భారత్ జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా రెండు దేశాల మధ్య కీలక చర్చలు జరిగాయి. న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయే కైచితో జరిగిన సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాల నుంచి ఆర్థిక సహకారం, కృత్రిమ మేధ, సాంకేతికత, రక్షణ, భద్రత, ఔషధ రంగాల వరకు విస్తృత అంశాలపై చర్చించినట్లు భారత ప్రధాని తెలిపారు. వచ్చే 10 ఏళ్లలో జపాన్ నుంచి భారత్కు 10 ట్రిలియన్ యోన్ల పెట్టుబడులను ఆకర్షించడం, భారత్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న జపాన్ కంపెనీల సంఖ్యను రెట్టింపు చేయడమే ఉమ్మడి లక్ష్యమని వెల్లడించారు. జపాన్ భారత్ మధ్య ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న ప్రత్యేక వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యంగా, అంటే ఎప్పట్లాగానే ఇది ఇప్పుడు కాదు, దశాబ్దాలుగా ఇండియా భారత్ మధ్య ఒక స్నేహపూరిత అది నడుస్తూ ఉంది. సో అదే తరహాలోనే
మన ఆర్థిక అభివృద్ధి పైన జపాన్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. సో దశాబ్దంలో 10 ట్రిలియన్ యువర్ల పెట్టుబడి లక్ష్యం పెట్టుకుంది మన భారత్ పైన జపాన్ దేశం అని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో మోడీ అటు కలవడం జరిగింది. సో చూద్దాం మరి. మూసీ రివర్ ఫ్రంట్కు లైన్ క్లియర్, 7,345 కోట్లతో మొదటి దశ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో 6,278 పోస్టులు మంజూరుకి ఆమోదం. రాష్ట్రంలో విబిజీరామ్జీ పథకం అమలు చేయాలని నిర్ణయం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ మొదటి దశ పనులకు లైన్ క్లియర్ అయింది. అన్ని రకాల అనుమతులు జారీ చేస్తూ కేబినెట్ పరిపాలన అనుమతులు జారీ చేసింది. తొలి దశలో 21 కిలోమీటర్ల పొడవున 7,345.12 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ సచివాలయంలో గురువారం జరిగిన కేబినెట్ భేటీలో ఈ సమావేశంలో విబి రావు జీ మూసి ప్రక్షాళన, ప్రభుత్వ ఉపాధ్యాయులకు అల్పాహారం సహా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రి మండలి సమావేశం అనంతరం మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మొదటికైతే మూసీ రివర్ ఫ్రంట్కు ఎప్పుడెప్పుడో అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాము. సో ఇట్టకెలకైతే లైన్ క్లియర్ అని చెప్పుకోవాలి. ఓవరాల్గా 7,345.12 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపడం జరిగింది నిన్న కేబినెట్ మీటింగ్లో. సో రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి ఈ మీటింగ్లో ఈ ఆమోదం తెలిపారు. సో ఓవరాల్గా మొదటి దశలో 21 కిలోమీటర్ల పొడవున ఈ అభివృద్ధి పనులకు ఉండబోతుంది. 21 కిలోమీటర్లకు ఈ ఫస్ట్ స్టేజ్లో 7,345 కోట్లుతో చేయబోతున్నారు. మరి ఈ సందర్భంగా పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. ఇవాళ తొలిసారిగా పేపర్లెస్ కేబినెట్ భేటీని నిర్వహించారు. రాష్ట్రంలో విబిజీ రామ్జీ పథకాన్ని అమలు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు. అభ్యంతరాలపై నిర్ణయం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు. మూసీ ప్రాజెక్టు మొదటి దశకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మంత్రివర్గ సమావేశ వివరాలను మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియాకు వివరించారు. సో కేబినెట్ కీలక నిర్ణయాలు నిన్న ఏమున్నాయో చూద్దాం ఒకసారి. రాష్ట్రంలో విబిజీరామ్జీ పథకాన్ని అమలు చేయాలని కేబినెట్ నిర్ణయం. దాంతోపాటుగా అభ్యంతరాలపై